జయ జయ రామా సమర విజయ రామా జయ జయ రామా సమర విజయ రామా. హాయ్, అందరూ బాగున్నారా? మేమందరము మా అమ్మ నాన్న దగ్గరికి గుత్తి వెళ్ళాము. గుత్తి వెళ్ళినప్పుడు అటు నుంచి గుంటకల్లు, కసాపురము, బళ్ళారి కూడా వెళ్ళాము మా తమ్ముడి దగ్గరికి. ఈ మధ్యలో మేము టెంపుల్స్కి వెళ్ళాము, అవన్నీ నేను వీడియో పెడుతున్నాను. నేను యాక్చువల్గా గుంటకల్లు జంక్షన్ చూసారా, ఇది ఓల్డ్ స్టేషను గుంటకల్లు, ఇది న్యూ రైల్వే స్టేషను. నేను గుంటకల్లు 30 years తర్వాత మళ్ళీ ఇప్పుడు వెళ్ళాను. ఈయన మా నాన్నగారు ఫ్రెండ్ అనమాట. ఈ గుంటకల్లో ఫేమస్ చర్చ్ ఉండేది. ఈ చర్చిలో ఆయన చర్చి ఫాదర్వి వీడియోస్ చేసేవాళ్ళు. అప్పుడు కలర్ వీసీఆర్లు, కలర్ టీవీలు దొరికేవి కాదు, మా ఇంట్లోనే ఉండేది. ఆయన మేము గుత్తి నుంచి తీసుకొని గుంటకల్ వచ్చేవాళ్ళము, ఆ గ్రౌండ్లో వేసేవాళ్ళు అనమాట. అందరూ వచ్చి చూసేవాళ్ళు. ఇది మా మొదటి టీవీ, మొదటి వీసీఆర్ 86లోది. 89లో ఈ వీడియోస్ అన్నీ చేసేవాళ్ళు. ఈయన పాప్, ఈయన వీడియోస్ ఎక్కువ చూసేవాళ్ళము. రైల్వే గ్రౌండ్ ఇది గుంటకల్లు. మేము రైల్వే స్టేషన్ దిగిన తర్వాత ఇట్లా నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళము ఐటీఐకి. ఇది రైల్వే డీజిల్ షెడ్. మా నాన్నగారు రైల్వే డీజిల్ షెడ్లో 1970లో వర్క్ చేశారు గుంటకల్లో. మళ్ళీ ఇప్పుడు చూపించాను, చాలా హ్యాపీ అయ్యారు. ఇది నేను గుంటకల్లో చదువుకున్న ఐటీఐ అనమాట, వెంకటేశ్వర ఐటీఐ. అట్లానే మేము గుంటకల్లో వచ్చినప్పుడు చూసే సినిమా హాల్ అప్పుడు 30 years ముందు చూసాము. ఇది గుంటకల్లు మార్కెట్, ఇక్కడ అన్నీ తీసుకునే వాళ్ళము. ఇట్లానే బస్ స్టాండ్ ఇది, ఇక్కడ నుంచి గుత్తికి వెళ్ళే వాళ్ళం మేము అప్పుడు. వీళ్ళందరూ మా నాన్నగారి 1970 ఓల్డ్ ఫ్రెండ్స్. అక్కడ ఒక మ్యారేజ్ ఉంటే మ్యారేజ్లో అందరినీ కలిసి ఫోటోలు తీసుకున్నారు. నాన్న చాలా హ్యాపీ అయ్యారు. అక్కడ నుంచి మేము ఆంజనేయ స్వామి ఆలయము కసాపురం వెళ్ళాము. ఇది చాలా ఫేమస్. మా తమ్ముడికి ఎంటుకలు కూడా ఇక్కడే తీశారు చిన్నప్పుడు. చాలా ఫేమస్ టెంపుల్ అనమాట ఇది. మేము చిన్నప్పుడు గుత్తి నుంచి వచ్చేవాళ్ళము. ఇక్కడ మా నాన్న వాళ్ళ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, అంకుల్ వాళ్ళు, వాళ్ళతో పాటు ఈ గుడికి వచ్చేవాళ్ళం. చిన్నప్పుడు చాలా గుర్తుండేది. మళ్ళీ 30 years తర్వాత మేము అందరం కలిసి వెళ్ళాము. చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ తమలపాకులతో దండలు చేస్తారు, ఇది ఫేమస్ ఇక్కడ. అట్లానే ఈ చెప్పులు కూడా చాలా ఫేమస్. దీంతో అక్కడికి వచ్చిన వాళ్ళందరినీ ఈపు మీద కొడతారనమాట. ఏమన్నా దయ్యాలు భూతాలు ఉంటే పోతాయి అన్నమాట. ఇక్కడ మేము అందరము చాలా హ్యాపీ అయ్యాము ఈ గుడిని చూసి. మా అమ్మ మా నాన్న కూడా చాలా హ్యాపీ అయ్యారు. మా పిల్లలు కూడా చూశారు. ఇది చాలా బాగుంది. ఇది ఆంజనేయ స్వామి విగ్రహం అన్నమాట. యాక్చువల్గా ఇక్కడ ఇది రిపేర్ అవుతుందని చెప్పి లోపలికి రానిలేదు, బయట నుంచి మమ్మల్ని దర్శనం చేయించారు. ఇది చాలా ఫేమస్ అయిన టెంపుల్. కసాపురం గుంటకల్ దగ్గర ఉంటుంది. ఎవరన్నా గుంటకల్ వెళ్ళినప్పుడు కంపల్సరీ చూడండి, చాలా బాగుంటుంది. అక్కడ నుంచి మేము గుంటకల్ మళ్ళీ రిటర్న్ వచ్చాము. రాజేంద్ర నగర్ ఉంది గుంటకల్లో, అక్కడ ఒక వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది, చాలా బాగుంది అనమాట. ఇది మాకు మా నాన్న వాళ్ళ ఫ్రెండ్ ఎవరో చెప్తే చూసాము. ఇక్కడ చాలా బాగుంది, ఎందుకంటే దేవుడికి ఇతిహాసాలన్నీ దీంట్లో చేశారు. అన్ని బొమ్మలన్నీ కరెక్ట్గా చాలా అందంగా ఉన్నాయి. ఇది చూసారా అమ్మవారు ఎంత బాగుందో. ఇక్కడ చిన్నపిల్లలను చూడ ఎలా చేశారో, తామర పువ్వు మీద పడుకున్నట్టుగా చిన్నపిల్లలు భలే తయారు చేశారు. చాలా బాగున్నాయి కదా. చాలా కళాఖండాలు ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ అంతా దేవుడికి సంబంధించినవన్నీ చాలా నీట్గా, చాలా అందంగా ప్రతి ఒక్కటి కట్టారు. ఇది మన భక్త కన్నప్పదనమాట. శివుడికి కాళ్ళు పెట్టి కళ్ళు తీస్తారు కదా, అది ఆ దృశ్యం ఇది. అట్లానే అమ్మవారు తర్వాత ఇక చాలా రకాలుగా ఉన్నాయి ఇక్కడ. వెంకటేశ్వర స్వామి భక్తులు అంత వెరైటీ ఉన్నాయి. చాలా చాలా బాగుంది ఇది. మీరు గుంటకల్ వెళ్ళినప్పుడు చూడొచ్చు. రాజేంద్ర నగర్ దగ్గర ఉంది గుంటకల్లు. ఇది చాలా విచిత్రంగా ఉంది. ఇవి చూసారా ఆంజనేయ స్వామి ఎలా ఉన్నారో. ఆకాశంలో రాముడు సీత వాళ్ళందరినీ ఎక్కించుకొని ఈ మీద వెళ్తున్నట్టు తయారు చేశారు, చూసారా. చాలా బాగుంది కదా. అన్ని విధాలుగా చాలా బాగుంది. ఇక్కడ అమ్మవారు అనమాట. ఇది కూడా మన గ్రామ దేవతలాగా తయారు చేశారు. అక్కడి నుంచి ఒక్కొక్కటి దాని తర్వాత ఒకటి ఉన్నాయి. ఇది శ్రీకృష్ణుడు ఎలా పుట్టాడు, ఎలా పెరిగాడు జైల్లో, అవన్నీ ఆయనకి సంబంధించినవన్నీ చాలా బాగా చేశారు. చాలా బాగుంది. పిల్లలకైతే ఇంకా బాగుంటుంది. ఈ బొమ్మలు కూడా చాలా బాగున్నాయి. కలర్స్, తర్వాత ఆ చేసే విధానము అవన్నీ బాగున్నాయి. ఇది రాక్షసులు దేవతలు
చిలికేదనమాట. అట్లానే ఇది శివుడి అంతం ఎక్కడుంది మొదలు ఎక్కడుంది అనేది చూసే దృశ్యం ఇది. దాని తర్వాత అన్నీ చాలా చాలా విచిత్రంగా ఉన్నాయి. ఇది చూసారా, ఒకటి గృహలాగా ఉంది. ఈ గృహ లోపలికి వెళ్తుంటే దేవుడి విగ్రహాలు, వెంకటేశ్వర స్వామి అందరూ చాలా చాలా బాగున్నాయి విగ్రహాలు కూడా. ఈ లోపల అన్నీ గోల్డ్ కలర్లో ఉన్నాయి. శివుడు పార్వతి బొమ్మలు కూడా ఉన్నాయి. చాలా చాలా బాగున్నాయి ఇవి. ఈ లోపలకి వచ్చిన తర్వాత చూస్తే దేవుడి బొమ్మలు ఉన్నాయి. చూసారా మహావిష్ణువు ఎలా పడుకున్నారో, అదంతా చాలా విచిత్రంగా ఉన్నాయి. రాళ్ళ మధ్యలో చాలా బాగుంది. ఇది చూస్తానికి చాలా చాలా అందంగా ఉన్నాయి. ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో చాలా బాగున్నాయి. కంపల్సరీ మీరు ఎవరన్నా వెళ్ళినప్పుడు కంపల్సరీ చూస్తే బాగుంటుంది. మేమైతే ఇప్పటికి 2 సార్లు వెళ్ళాము. చాలా బాగున్నాయి, చూసాము. అట్లానే మా వాళ్ళందరికి కూడా చెప్పాము చూడమని. ఇది బయటకు వచ్చిన తర్వాత కూడా చాలా అందంగా ఉంటుంది. చూసారా, గృహ నుంచి బయటకు వచ్చేసాము. వచ్చిన తర్వాత సైడ్ అంటే చిన్న చిన్న గృహల్లాగా పెట్టి దాని మధ్యలో మళ్ళీ అమ్మవారిని పెట్టాడు. చాలా బాగుంది ఇది. చూసారా, బయట కూడా చాలా అందంగా ఉంది. ఆ రాళ్ళు, ఈ రాళ్ళ దగ్గర మళ్ళీ వాటర్ కూడా వస్తాయి. మేము వెళ్ళినప్పుడు వాటర్ అయితే ఆఫ్ చేశారు. చాలా బాగుంది ఈ మధ్యలో. తర్వాత రాఘవేంద్ర స్వామి టెంపుల్ మంత్రాలయం ఉంది. అట్లానే ఇంకా ముందుకు వస్తే మహావిష్ణువు, ఇది వచ్చి బాయ్ అన్నమాట. దీని లోపల కాయిన్స్ వేస్తారు కదా అది. అట్లానే ఈ శివుడిది అయితే సూపర్ ఉంది. శివుని బొమ్మ కింద వచ్చి శివలింగము, పక్కనే నీళ్ళు ఉంటాయి. నీళ్ళతో అభిషేకం చేయవచ్చు అన్నమాట. చాలా చాలా బాగుంది ఇది. ఇది చూసుకొని మేము మళ్ళీ మా తమ్ముడు దగ్గరికి బళ్ళారి వెళ్ళిపోయాము. స్టేషన్ అన్నమాట. మా తమ్ముడు, మా మరదలు వాళ్ళ ఇంటికి వెళ్ళాము మేము. ఇక్కడ నేను షార్ట్ వేసుకున్నాను. చాలా బాగుంది కదా, వెరైటీగా. నేను ఫస్ట్ టైం షార్ట్ వేసుకున్నాను. ఇది బళ్ళారి రైల్వే స్టేషను. బళ్ళారి రాఘవ కళామందిరము. ఇక్కడ డ్రామాలు వేసేవాళ్ళు. నేను మా నాన్న చిన్నప్పుడు వచ్చి మా నాన్న వేస్తే మేము చూసేవాళ్ళం అనమాట. బళ్ళారిలో మా తమ్ముడి ఇంట్లో. హ్యాపీ సండే నాది. మే 24, 2026 మా అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ అందరూ బళ్ళారి వచ్చారు. సమ్మర్ వెకేషన్ ఎంజాయ్ చేయడానికి. బిజినెస్ గేమ్ ఆడుతున్నాము. ఈ బ్యాంకర్తో మాకు చాలా తలకాయ నొప్పి అయిపోయింది. మంచి బ్యాంకర్, నేను డబ్బులు అందరికి ఇస్తున్నాను. ఇదే కలగూర గంప స్నాక్స్ కాదు, మా తమ్ముడింట్లో ఇట్లా ఎంజాయ్ చేసాము. అన్ని ఆటలు ఆడుకుంటా అందరూ హ్యాపీగా అంతా ఎంజాయ్ చేసాము. మరి ఫీలింగ్ ఏంటి చెప్పండి? అనవసరంగా బిజినెస్ లోకి వచ్చా. గవర్నమెంట్ జాబ్ చేసుకుని పిల్లలు చేరుకోవడం అంటే డబ్బులు చేయాలి. పట్టు చీర అడుగుతుంది మళ్ళీ. అట్లీస్ట్ నెక్స్ట్ టైం మా బ్యాంకర్ కి అసిస్టెంట్ లాగా జాయిన్ అయ్యి, మేము చీరలు కూడా అమ్ముతున్నాం బ్యాంక్ లో, కానీ కొనుక్కోవట్లేదు వాళ్ళు. మా బ్యాంకర్ కి అసిస్టెంట్ లాగానే జాయిన్ అయ్యి కొంత జీవితాన్ని గడుపుకుని ఒక పట్టు చీర కొనుక్కుని బ్రెడ్ కొనుక్కుని ఇంటికి వెళ్తే మీ పిల్లలకు పాలు ఇచ్చావా? మీ పిల్లలకి బ్రెడ్ ఇచ్చావా? బ్రెడ్ అంటే పాలేమన్నారు మళ్ళీ. అటుకులు ఇచ్చారు. ప్రస్తుతానికి నడుచుకోమని. మా తమ్ముడు కొడుకు ఎలా మాట్లాడారో చూసారా, అంత హ్యాపీగా. ఇవి బళ్ళారిలో చాలా ఫేమస్ అంట. ఉప్మా, చిట్టివడ. ఇవి చాలా చిన్న చిన్నగా ఉన్నాయి వడలు, చాలా బాగున్నాయి. అట్లానే ఇవి ఎక్కడా చూడలేదు నేను. కాయిన్ ఇడ్లీ అంట, చాలా చిన్నగా ఉంది, మన రూపాయి కాయిన్ లాగా. చాలా ఫేమస్ అంట. ఈవినింగ్ టైం బళ్ళారిలో పార్క్కి వెళ్ళాము. ఆ తర్వాత మనకి బళ్ళారిలో చాలా ఫేమస్ అయిన గుడి దుర్గమ్మ గుడి. ఇక్కడ విచిత్రం ఏంటంటే అందరము వచ్చాము, టెంపుల్ దర్శనం చేసుకుని వెళ్ళిపోయాము, కానీ ఫోటోలు దిగలేదు. మళ్ళీ వచ్చి నేను సింగిల్గా మళ్ళీ ఫోటోలు దిగాను అనమాట. ఇది చాలా ఫేమస్ అయిన అమ్మవారి గుడి, 10 కళ్ళు ఉన్న అమ్మవారి గుడి. చూసారా, మళ్ళీ నేను సింగిల్గా దిగాను ఫొటోస్. మర్చిపోయానని చెప్పి మళ్ళీ వచ్చి ఫోటోలు దిగాము. చూసారా, అమ్మవారు చాలా హైట్లో ఉన్నారు. మన కెమెరాలో సరిపోలేదు నేను. ఈ దర్శనం చాలా బాగుంది. ఇక్కడ నుంచి తర్వాత శ్రీ బాలాజీ టెంపుల్, తాళ్ళూరు రోడ్డు, బళ్ళారి. అక్కడ ఒక టెంపుల్ ఉంది, ఇది కూడా చాలా ఫేమస్ అంట. ఈ టెంపుల్కి కూడా తీసుకెళ్ళాడు మా తమ్ముడు. ఇక్కడ వెంకటేశ్వర స్వామి, అమ్మవారు చాలా బాగున్నారు. ఇక్కడ నుంచి దీని పక్కనే అమృతేశ్వర టెంపుల్ అని కొత్త కట్టారు బళ్ళారిలో. చాలా బాగుందన్నమాట, చాలా పెద్దగా ఉంది. ఇది శివుని గుడి. ముందు చూసిందేమో వెంకటేశ్వర స్వామి గుడి. ఇది మన సినిమా యాక్టర్ వాళ్ళు ఎవరో కట్టించారు, సుమ గారు.
దాంతో టెంపుల్ చూపించింది అనమాట అప్పుడు యూట్యూబ్లో. ఈ శివుడు చాలా బాగుంది. ఇక్కడ నందులు కూడా చాలా బాగున్నాయి. గుడి చుట్టూ నందులను పెట్టారు. ఇక్కడ కూడా నందుల దగ్గర కూడా చాలా ఫోటోలు దిగాము. గుడి పక్కనే పెద్ద కోనేరు ఉంది. ఆ కోనేరు కూడా చాలా బాగుంది అన్నమాట. దూరం నుంచి చూస్తే చాలా బాగుంది. ఈ కోనేరులో శ్రీకృష్ణుడి విగ్రహం ఉంది, చాలా బాగుంది. మమ్మల్ని లోపల పంపించలేదు. మా అమ్మాయి చూసారా స్లో మోషన్లో ఎలా వస్తుందో. వెనకాల మా తమ్ముడు వస్తున్నాడు. గుడి బయట శివపార్వతుల విగ్రహాలు ఉన్నాయి, దండం పెట్టుకున్నాము. ఇక్కడ చూసారా మా మిస్సెస్, మా తమ్ముడు వాళ్ళ మిస్సెస్ కూర్చున్నారు. ఇక్కడ లైటింగ్ కానీ అంత బాగుంది. చాలా చల్ల వాతావరణం కూడా వస్తుంది. ఈయన మా తమ్ముడు చూసారా లైటింగ్ దగ్గర ఎలా కూర్చొని ఫోటో దిగుతున్నాడో. అమ్మవారు శివుడు విగ్రహాలు. ఈ ఆంజనేయ స్వామి చాలా హైట్లో ఉన్నారు, చాలా బాగుంది, చాలా హైట్లో కట్టారు ఇది. ఇక్కడ మేమందరం ఫోటోలు దిగాము, గుడి ముందు ఫోటోలు దిగాము. అట్లానే మా తమ్ముడు వాళ్ళ అబ్బాయి, మా అబ్బాయి అక్కడ ఫొటోస్ దిగారు. మేము కూడా ఫోటోలు దిగాము. ఇక్కడ లైటింగ్ అంతా చాలా బాగుంది, చాలా అందంగా ఉందన్నమాట. చాలాసేపు ఉన్నాం ఇక్కడ. చాలా చల్లగా ఉంది, వాతావరణం కూడా చాలా బాగుంది ఇక్కడ. బళ్ళారి వెళ్ళినప్పుడు కంపల్సరీ వెళ్ళి చూడండి. వెంకటేశ్వర స్వామి గుడి, శివుని గుడి రెండు పక్కన పక్కనే ఉన్నాయి అన్నమాట. ఇవి చాలా వరకు దగ్గర ఎక్కడ ఉండవు. చాలా ఫేమస్ అయిన టెంపుల్ ఇది. ఈ మధ్యకాలంలో చాలా ఫేమస్ అయింది. మన సుమా యాంకర్ గారు వచ్చి మొత్తం చూపించారు ఇది. మా తమ్ముడు యూట్యూబ్లో చూసి చెప్పాడు, చాలా బాగుంది, అమ్మా నాన్న కూడా వచ్చినప్పుడు చూపించాను, మీరు కూడా వచ్చినప్పుడు వెళ్దామన్నాడు. అందుకని మేము ఇప్పుడు వచ్చిన తర్వాత వెళ్ళామన్నమాట. అసలు చాలా చల్లగా వాతావరణం బాగుంది. ఇక్కడ లోపల శివలింగం కానీ నందులు మిగిలినవన్నీ వాతావరణం బాగుంది. ఆ తర్వాత ఇంటికి వచ్చేసాము. ఇంట్లో భోజనాలు చేసేటప్పుడు ఫోటోలు అన్నమాట ఇవి. మా అబ్బాయి చూసారా చికెన్ లెగ్ పీస్ ఎలా తింటున్నాడో. అట్లానే కార్డ్స్ కూడా ఆడాము. చాలా చాలా హ్యాపీ అయ్యింది. ఈ టూర్ చాలా తిరిగాము. అట్లానే మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా క్రికెట్ ఆడుతున్నారంటే అది కూడా ఆడాము. వీళ్ళంతా వాళ్ళ బ్యాచ్ అన్నమాట, మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్. మా తమ్ముడు రన్స్ తీస్తున్నాడు, మా అబ్బాయి బౌలింగ్ చేస్తున్నాడు. నేను సిక్సర్ కొడదాం అనుకున్నా, మిస్ అయిపోయింది, రాలేదు. ఆ తర్వాత ఇంటి దగ్గర బ్యాడ్మింటన్ ఆడామన్నమాట ఈవినింగ్ టైము. చాలా బాగుంది చల్లగా. మేము బళ్ళారి నుంచి మళ్ళీ హైదరాబాద్ రిటర్న్ వెళ్ళిపోతున్నాము. వెళ్తూ మా ఫ్లాట్ ఉంటే ఫ్లాట్ కూడా చూసుకొని ఒకసారి మొత్తము చెక్ చేసుకొని మళ్ళీ మేము హైదరాబాద్ బయలుదేరాము. ఇలాంటి ఫ్యామిలీ వీడియోస్ చూడాలంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మా వీడియోస్ అన్నీ ఓపెన్ అవుతాయి. చాలా మంచి మంచి వీడియోస్ ఉంటాయి, చూడొచ్చు. మళ్ళీ కలుద్దాము. మీ రామ్ ప్రసాద్. బాయ్.